రాజాసాబ్. 'రాజాసాబ్' మూవీ వచ్చేసి వరల్డ్ వైడ్‌గా 100,00,00,000 కలెక్షన్‌ని కొట్టింది. అంటే ఇక్కడ మన 'ప్రభాస్' అన్నకి హిట్‌తో ఇంకా ఫ్లాప్‌తో అవసరం లేదు. 'ప్రభాస్' అన్నది ఏ సినిమా అయినా సరే ఫస్ట్ డే వచ్చేసి 100,00,00,000 కలెక్షన్‌ని కొట్టాల్సిందే. చెప్పాలంటే 'రాజాసాబ్' మూవీకొచ్చిన నెగటివిటీ ఏ సినిమాకి కూడా రాలేదు. చాలామంది అయితే సినిమాని చూడకపోయినా కూడా నెగెటివ్ చేశారు. ముఖ్యంగా 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ ఇంకా 'మహేష్ బాబు' ఫ్యాన్స్ వీళ్ళిద్దరు ఫ్యాన్స్ వచ్చేసి 'ప్రభాస్' సినిమాని నెగెటివ్ చేశారు. ఎందుకంటే డైరెక్టర్ మారుతి వచ్చేసి ఎన్టీఆర్‌ని కాలర్ ఎగిరేయడం గురించి ఒక మాట అన్నాడు. నేను యాక్చువల్‌గా ఏంటంటే కాలర్ ఎగరేసుకుంటారు ఇట్లా ఇట్లా చెప్పలేము. అయన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కటౌట్‌కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. సో, ఈ మాటలైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పెద్దగా నచ్చలేదు. అందుకే 'రాజాసాబ్' మూవీని నెగెటివ్ చేశారు. అలాగే 'మహేష్ బాబు' ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని 'ప్రభాస్' అంటారు. ఇక్కడ సూపర్ స్టార్ ట్యాగ్ ఏదైతే ఉందో అది 'మహేష్ బాబు' ఫ్యాన్స్‌కి నచ్చలేదు. అందుకే 'మహేష్ బాబు' ఫ్యాన్స్ కూడా 'రాజాసాబ్' మీద నెగెటివ్ చేశారు. కానీ ఎంతమంది ఎంత నెగెటివ్ చేసినా కూడా 'ప్రభాస్' రేంజ్ అనేది అలానే ఉంటుంది. 'ప్రభాస్' ఫ్యాన్ బేస్‌ని ఎవరు మ్యాచ్ చేయలేరు. అందుకే ఈరోజు సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినా కూడా 100,00,00,000 కలెక్షన్‌ని కొట్టింది. సినిమా ఫస్ట్ డే వచ్చేసి 112,00,00,000 కలెక్షన్‌ని కొట్టింది. ఈ సినిమాతో ప్రభాస్ అన్నకి టోటల్‌గా 6 మూవీస్ ఉన్నాయి. అంటే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే ప్రభాస్ అన్నవి 6 సినిమాలు వచ్చేసి 100,00,00,000 కలెక్షన్‌ని కొట్టింది. మన తెలుగు సినిమాల్లో వేరే ఏ హీరోకి కూడా 2 సినిమాల కంటే ఎక్కువగా 100,00,00,000 కలెక్షన్‌ని కొట్టలేదు. ఈ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్ వచ్చేసి 'రామ్ చరణ్' ఇంకా 'ఎన్టీఆర్' ఉన్నారు. వీళ్ళిద్దరికీ చెరో 2 సినిమాలున్నాయి. ఇంకా థర్డ్ ప్లేస్‌లో ఏమో 'అల్లు అర్జున్' ఇంకా 'పవన్ కళ్యాణ్' వీళ్ళిద్దరికీ చెరో ఒక మూవీ ఉంది. అంటే కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాదు, మన ఇండియా మొత్తంలో ఏ యాక్టర్‌కి కూడా ఈ రేంజ్ లేదు. చాలామంది అయితే 'షారుఖ్ ఖాన్‌ని కింగ్' అంటారు. ఇక్కడ చెప్పాలంటే కింగ్ అంటే ప్రభాసే. ఎందుకంటే ప్రభాస్‌కున్న రికార్డులు 'షారుఖ్ ఖాన్‌కి' లేవు. అందుకే మన ప్రభాస్ అన్నని మన ఇండియాలో కల్లా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నారు. అయితే 'ప్రభాస్' అన్నవి 6 సినిమాలని చెప్పాను కదా! ఆ 6 సినిమాలు ఏంటంటే 'బాహుబలి 2', 'సావో', 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి' ఇంకా 'రాజాసాబ్'. ఇలా 6 సినిమాలొచ్చేసి 100,00,00,000 కలెక్షన్‌ని కొట్టింది. అయితే చాలామంది ఏమంటున్నారంటే 'రాజమౌళి' లేకపోతే 'ప్రభాస్' ఏం చేయలేడంటున్నారు. కానీ ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు చెప్పిన సినిమాల్లో 'రాజమౌళి' సినిమా ఒకటే ఉంది. మిగతా 5 సినిమాలు రాజమౌళితో తీయకుండానే 100,00,00,000 కలెక్షన్‌ని తెచ్చాడు. చెప్పాలంటే డైరెక్టర్ మారుతికి ఇప్పటివరకు 100,00,00,000 సినిమానే లేదు. అలాంటి మారుతికి కేవలం ఒక్క రోజులో మాత్రమే 100,00,00,000 కలెక్షన్ ఇచ్చాడు. మారుతి లాంటి చిన్న డైరెక్టర్‌కి కూడా ఛాన్స్ ఇచ్చే ఏకైక హీరో అంటే ప్రభాసే. చాలామంది హీరోస్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఒక రేంజ్ రాగానే చిన్న డైరెక్టర్స్‌తో సినిమా తీయడం ఆపేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం 'బాహుబలి' లాంటి సినిమా తీశాక కూడా 'సుజిత్‌కి' 'సావో' ఇచ్చాడు. డైరెక్టర్ 'రాధా'కి 'రాధేశ్యామ్' ఇచ్చాడు. ఇప్పుడేమో మారుతికి 'రాజాసాబ్' ఇచ్చాడు. ఇలా ఒక్క సినిమానో, 2 సినిమాలో తీసిన డైరెక్టర్ కూడా ఛాన్స్ అనేది ఇస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు మన ఇండియా మొత్తంలో ఇలాంటి ఛాన్స్‌లిచ్చే హీరో ఎవరుండరు. ఇక్కడ మన 'ప్రభాస్' అన్నతో ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి స్క్రిప్ట్ అయినా చెప్తే, అప్పుడు ఆ డైరెక్టర్‌కి నో అనేది చెప్పలేడు. సో, నెగెటివ్ రివ్యూస్‌తో కూడా 100,00,00,000 కలెక్షన్ కొట్టే యాక్టర్ అంటే ప్రభాసే. ఒకప్పుడు రికార్డులు కొట్టాలంటే మెగాస్టార్ చిరంజీవి ఉండేవాడు. ఇప్పుడు ఆ రికార్డులన్నిటిని మన ప్రభాస్ అన్న వచ్చేసి తన ఖాతాలో వేసుకుంటున్నాడని చెప్పాలి. అయితే మీరు 'రాజాసాబ్' మూవీ చూసారా? చూస్తే మీకెలా అనిపించింది? ఈ సినిమాలో స్టోరీ అనేది చేంజ్ చేస్తే బావుంటుందా? లేకపోతే మారుతి కాకుండా ఇంకో డైరెక్టర్ అయితే ఇంకా తీసేవాడా? నా ఒపీనియన్ ఏంటంటే ఇదే స్టోరీని 24 సినిమా తీసిన 'విక్రమ్ కే కుమార్' తీసుంటే ఇంకో రేంజ్‌లో ఉండేది. సో, ఇప్పటినుంచైనా 'ప్రభాస్' అన్న వచ్చేసి చిన్న చిన్న డైరెక్టర్స్‌తో కాకుండా తన రేంజ్‌కి తగ్గ డైరెక్టర్స్‌తో చేస్తే బావుంటుంది. అంటే 'ప్రశాంత్ నీల్' కానీ, 'సందీప్ రెడ్డి వంగ' కానీ ఇలా. నేనైతే 'స్పిరిట్' సినిమా కోసమైతే చాలా వెయిట్ చేస్తున్నాను. సో, ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.